ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మనకి చెప్పే ఒక మంచి అద్భుతమైన మాటలండి ఇవన్నీ కూడాను. మన జీవితంలో సమయం అనేది ఎంత అవసరం అంటే ప్రతి ఒక్కరికి మన సమయాన్ని మనం ఎంత వినియోగించుకుంటున్నామో అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడాను మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. గడిచిపోయిన కాలం అనేది తిరిగి రాదు. ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి. సమయం అనేది ఎప్పుడూ కూడాను మనకి ప్రకృతి ఇచ్చిన అతిపెద్ద గొప్ప వరం. ఇది ప్రతి ఒక్కరికి కూడాను సమానంగా లభించిన, అలాగే దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో అనే దానిపైనే మనకి మన విజయాలు పరాజయాలు మనకి ఆధారపడి ఉంటాయి. కాలచక్రం ఎవ్వరి కోసం కూడాను ఆగదు. అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. క్షణాలు గంటలుగా మారుతాయి, అలాగే గంటలు మనకి రోజులుగా కూడా మారుతాయి. సంవత్సరాలు యుగాలుగా మారిపోతాయి. కానీ మన జీవితంలో ఒక్క క్షణం కూడా మనం తిరిగి రాదు. వృధా చేసిన ఏ క్షణము కూడా తిరిగి రాదు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోవాలి. అది మన బాధ్యత. అవును కదా. మరి ప్రతి ఒక్కరూ కూడా మన పూర్వీకులు ఏమంటూ ఉన్నారంటే, కాలాన్ని గౌరవించు, అది నిన్ను గౌరవిస్తుంది అని. ఇది ఎంత నిజమో తెలుసుకోవాలి అని అంటే గనక తక్కువ సమయంలో అద్భుత విజయాలను సాధించిన మహనీయుల జీవితాన్ని అధ్యయనం చేయాలి. వారు కూడా మనలాంటి వారే. వారికి కూడా మనలాగే ఒకే రోజు 24 గంటలే కదా ఉంటుంది. కానీ వారు ప్రతి క్షణాన్ని ఎంతో ప్రతిభతో, ఎంతో పట్టుదలతో, ఎంతో అంకిత భావంతో ఉపయోగించటం వల్లే మహానుభావులు కాగలిగారు. అవునా కదా తల్లి. సమయం విలువను అర్థం చేసుకోవాలి అని అంటే కనుక, ఒక సంవత్సరం విలువను తెలుసుకోవాలి అంటే పరీక్షలో విఫలమైన విద్యార్థిని అడగాలి. ఒక నెల విలువ తెలుసుకోవాలి అంటే నెల ముందుగా ప్రసవించిన తల్లిని అడగాలి. ఒక వారం విలువ తెలుసుకోవాలి అని అంటే వారపత్రిక సంపాదకుడిగా కలిగి ఉండాలి. ఒక రోజు విలువను తెలుసుకోవాలి అంటే ఒక కూలివాడిని అడగాలి. ఎందుకంటే ఒకరోజు పని లేకుంటే కంచంలోకి ఒక మెతుకే రాదు. కాబట్టి ఒక గంట విలువ తెలుసుకోవాలి అని అంటే ఎదురు చూస్తున్న ఆ ప్రేమికుల జంటలను అడగాలి. ఒక క్షణం విలువ తెలుసుకోవాలి అని అంటే ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళని అడగాలి. సమయం ఖరీదైనదా లేక విలువైనదా? సమయం అనేది ధనంతో కొలవలేనిది. ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి తెచ్చుకోలేము. కొన్ని నిమిషాలు ఆలస్యం వల్ల జీవితం అంతా మారిపోయిన ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి. విజయం సాధించాలి అంటే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేటి యువత ఎక్కువ సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నారు. అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమయాన్ని ఉపయోగించుకోవటంలోనే నిజమైన విజయ రహస్యం అనేది దాగి ఉంటుంది. ప్రతి క్షణాన్ని శ్రమతో, సంకల్పంతో, అలాగే ఆత్మనిర్భరంతో జీవించగలిగితేనే మనం గొప్ప విజయాలు సాధించగలుగుతాం. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. లఘు లక్ష్యాలు మన ప్రయాణాన్ని స్పష్టంగా చూపిస్తాయి. అలసత్వాన్ని పోగొట్టండి. ఆలస్యం అనేది సమయాన్ని చంపే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. అవసరమైన పనులకే ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ప్రాధాన్యత లేని పనుల్లో సమయాన్ని వృధా చేసుకోకూడదు. శ్రద్ధగా పనిచేయండి. ఏ పని చేసినా సరే పూర్తిగా అంకిత భావంతో చేస్తే ఫలితం అత్యుత్తమంగా ఉంటుంది.
ప్రతి నిమిషాన్ని లెక్కించుకోండి. జీవితంలో ప్రతి క్షణం కూడాను విలువైనదని గుర్తుంచుకోండి. కాలాన్ని గౌరవించండి, విజయాన్ని సాధించండి. సమయం మన శత్రువు కాదు, మన మిత్రుడు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడో మన మీదే ఆధారపడి ఉంటుంది. సమయాన్ని ధనంగా మార్చడం చేతిలో పెట్టిన విద్య. ఇది నేర్చుకోవటం మనకు ఎంతో అవసరం. మనం పోగొట్టిన ప్రతి క్షణము కూడాను తిరిగి రాదు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం భవిష్యత్తును వెలుగులతో నింపుకోవచ్చు. నువ్వు సమయాన్ని గౌరవిస్తే సమయం కూడా నేను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అందుకే ప్రతి క్షణాన్ని అర్థవంతంగా జీవించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడాను సమయం అనేది మన జీవితంలో తిరిగి రాని నిధి. ఇది మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే జీవితం విజయవంతం అవుతుంది. విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అత్యంత అవసరం. ఎందుకు అంటే ఇదే భవిష్యత్తుకు బలమైన భూమికను సిద్ధం చేస్తుంది. పెద్దలు ఏమి అంటారంటే సమయం అనేది నదిలో గడిచిపోయిన నీరు అని, అది మళ్ళీ తిరిగి రాదు అని. ఒక్కసారి పోయిన సమయం ఎన్ని కోటి శతపథాలు ధనం ఇచ్చి కూడా మనం తిరిగి తీసుకురాలేము. అది సాధ్యం కూడా కాదు. అందుకే ప్రతి నిమిషాన్ని కూడా అర్థవంతంగా వినియోగించుకోవడం అనివార్యం. విద్య అనేది జీవిత సాఫల్యానికి పునాదిగా ఉంటుంది కూడా. మన భవిష్యత్తు మన ఈరోజు శ్రమపాటు మీదే ఆధారపడి ఉంటుంది. సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ప్రస్తుత కాలంలో వేసిన ప్రతి విత్తనం కూడా భవిష్యత్తులో ఫలించాల్సిందే. ఇక సమయాన్ని అర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి? ఇందులో మొట్టమొదటిగా క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. క్రమశిక్షణ అనేది లేకపోతే సమయాన్ని నియంత్రించడం అసాధ్యం. ప్రతిరోజు ఒక నిశ్చితమైన కార్యపద్ధతిని పాటించటం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదయం లేచే సమయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని పనులకు కూడా నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. రెండవది, ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. ఏ పని చేసినా కూడా ముందుగా ప్రణాళిక ఉండాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి అనే విషయాలు ముందే నిర్ణయించుకుంటే మన పనులు సాఫల్యవంతంగా కొనసాగుతాయి. మూడవది, నిర్లక్ష్యాన్ని దూరం చేసుకోవాలి. తర్వాత చూద్దాం, ఆ తర్వాత చేద్దాం అనే అలవాటు జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఏ పని అయితే చేయాలి అనుకుంటామో అదే క్షణంలో ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే చివరికి ఒత్తిడిలో పడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నాలుగవది, అవసరమైన విశ్రాంతిని ఖచ్చితంగా తీసుకోవాలి. శారీరక మానసిక ఉల్లాసం కోసం విశ్రాంతి కూడా ఎంతో అవసరం. తగినంత నిద్ర లేకపోతే మన చైతన్యం తగ్గిపోతుంది. సరైన ఆహారం, వ్యాయామం కూడా సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవటం సహాయపడతాయి కూడాను. ఐదవది, వినోదాలను నియంత్రించుకోవాలి. ఫలప్రదమైన విద్యార్థి జీవితానికి అనవసరమైన వినోదాల నుంచి దూరంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల మీద అధికంగా సమయాన్ని ఖర్చు చేయటం మంచిది కాదు. మన లక్ష్యం ఏమిటో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సమయాన్ని వృధా చేయటం వల్ల కలిగే నష్టాలు కూడా ఏంటో చూద్దాం. పాఠశాల విద్యలో వెనకబడిపోతాం, స్వీయ నియంత్రణను కోల్పోతాం, భవిష్యత్తులో నష్టపోయినట్లు భావించి బాధపడాల్సి వస్తుంది కూడాను. ఇతరుల ఆధీనంలో జీవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ప్రతి విద్యార్థి గుండెల్లో ఉండాల్సిన గొప్ప మాటలు ఏమిటి అంటే సమయాన్ని గౌరవించు. ఇక అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రతి నిమిషం కూడా విలువైనదే. దానిని మించిన సంపద అలాగే మరొకటి లేదని గుర్తుంచుకోండి. ఒక విద్యార్థి జీవితంలో
చెడు అలవాట్లు అనేవి విజయానికి అడ్డుగోడ అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లు మనల్ని మహోన్నతంగా ఉంచుతాయి. చెడు అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. విద్యార్థి దశ అనేది జీవితపు అత్యంత విలువైన దశ. ఇది భవిష్యత్తును నిర్మించే బంగారు యుగం. ఈ దశలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడాను, అవలంబించే ప్రతి అలవాటు జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయి లేదా నాశనం కూడా చేస్తాయి. మంచి అలవాటు ఉన్న విద్యార్థి విజయం వైపుగా ప్రయాణిస్తాడు. చెడు వ్యసనాలు ఉన్న విద్యార్థి అతని భవిష్యత్తే మాయమైపోతుంది. కాబట్టి విద్యార్థులు చెడు అలవాట్ల గురించి వాటిని పూర్తిగా దూరం చేసుకోవాలి. లేకపోతే ఒక్కసారి ఆ అలవాటు మన జీవితంలోకి ప్రవేశిస్తే మనల్ని పూర్తిగా పట్టు విడవకుండా ఊచకోత కోస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, చెడు అలవాట్లు ఎందుకని ప్రమాదకరమైనది, అసలు ఎందుకు అని అనుకుంటే, ఇందులో చెడు అలవాటు అనేవి లక్ష్యాన్ని మర్చిపోవటానికి కారణమవుతాయి. చెడు అలవాట్లు విద్యార్థిని తన లక్ష్యం నుంచి భ్రమింపచేస్తాయి. ఏ పని చేయాలన్నా ఏదో ఒక వాయిదా వేయటం, అసలు చేయకుండానే ఉండటం వంటి అలవాట్లు అభివృద్ధికి అడ్డుకోడగా మారుతాయి. రెండవది, సమయాన్ని వృధా చేస్తాయి. పొద్దున్నే లేవగానే సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేయటం, ఆటల మీద మోజు పెంచుకోవటం, ఇవన్నీ విద్యార్థిని యొక్క సమయాన్ని దుర్వినియోగం చేస్తాయి. సమయం విలువ తెలియని వారు జీవితంలో ముందుకి సాగలేరు. గుర్తుంచుకోండి. మూడవది, మానసిక అలాగే శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. చెడు అలవాట్లు మనసును దిగజారుస్తాయి, శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. ఉదాహరణకు ఆలస్యంగా నిద్రపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం, శారీరక వ్యాయామం లేకపోవటం, ఇవన్నీ కూడా విద్యార్థి ఆరోగ్యానికి ఎంతో హానికరం. నాలుగవది, కుటుంబం ఇంకా సమాజం దృష్టిలో విలువలను కోల్పోవటానికి దారితీస్తాయి. చెడు అలవాట్ల వల్ల విద్యార్థి యొక్క కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కోల్పోతాడు. నెమ్మదిగా తాను సమాజంలో ఒంటరిగా మారిపోతాడు. ఇది భవిష్యత్తులో ఒంటరితనానికి, బాధలకు కారణం అవుతుంది. విద్యార్థులకు ఉండకూడనివి ముఖ్యమైన చెడు అలవాట్లు. ఇందులో మొట్టమొదటి, సామాజిక మాధ్యమాలపై అధిక ఆసక్తి. సామాజిక మాధ్యమాలు అనేవి మన సమయాన్ని అపహరిస్తాయి. అవసరం లేని చిత్రాలు చూడటం, అసలు ఉపయోగపడని విషయాలపై సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానం కేవలం మంచికే ఉపయోగించాలి. రెండవది, చదువును నిర్లక్ష్యం చేయటం, తర్వాత చదువుతానులే, ఇంకాసేపు ఆడుకుందాం అనే అలవాట్లు విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రతిరోజు కూడా చదువుకోవటానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించాలి. మూడవది, మితిమీరిన నిద్ర అనేది అసలు పనికిరాదు. ఆలస్యంగా నిద్రపోవటం, పొద్దున్నే ఆలస్యంగా లేవకపోవటం విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి. ఉదయం తొందరగా లేవటం వల్ల చురుకుతనం, మంచి మానసిక స్థితి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడాను ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ కూడాను మీ జీవితంలో ఎన్నో మార్పుల్ని తీసుకురావచ్చు. మనం ఎప్పుడూ కూడాను అసలు నాలుగవది ఏంటంటే, అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం. అబద్ధాలు చెప్పే అలవాటు, పరీక్షల్లో నకలు చేసే అలవాటు విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తాయి. నిజాయితీతో ఉండే విద్యార్థి జీవితంలో ఎప్పుడూ కూడా గౌరవాన్ని పొందుతాడు. ఐదవది, చెడు స్నేహాలను వెంట పెట్టుకొని వెళ్ళటం. మంచి అలవాట్లు ఉన్న స్నేహితులు మన జీవితాన్ని మంచి మార్గంలోనే తీర్చిదిద్దుతారు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు మనకు కూడా ఆ అలవాట్లను అలవరిస్తారు. ఆరవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం. తినుబండారాలను ఎక్కువగా తినడం, బయట తిండిని ఎక్కువగా తినడం, శరీరానికి సరైన పోషకాహారం అందించకపోవటం ఆరోగ్య సమస్యలను దారితీస్తుంది. మంచి ఆరోగ్యంతోనే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించగలం. ఇక చెడు అలవాట్లను ఎలా జయించాలి? ముందుగా సరైన లక్ష్యం పెట్టుకోవాలి. ఒక విద్యార్థి తన జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలుసుకోవాలి. నాకు ఉన్న సమయం విలువైనది,
దాన్ని వృధా చేయకూడదు అనే భావన అనేది ఉండాలి. రెండవది సమయ పట్టికను తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక ప్రణాళిక ఉండాలి. చదువుకు, విశ్రాంతికి, ఆటకు, అలాగే సమతుల్యత ఉండాలి. అర్థమైంది అనుకుంటా కదా. ప్రతి ఒక్కరూ కూడాను మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవాలి. మంచి పుస్తకాలు చదవాలి. నాలుగవది మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచే ధ్యానం, యోగా చేయాలి. అనవసరమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. ఇక ఐదవది కుటుంబంతో సమయాన్ని గడపాలి. తల్లిదండ్రులతో, గురువులతో మాట్లాడి వారికి గౌరవాన్ని ఇవ్వాలి. వారి సూచనలు పాటిస్తే మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలం. విద్యార్థి జీవితంలో ప్రతి క్షణం కూడాను విలువైనదే. చెడు అలవాట్లను దూరం చేసుకొని మంచి అలవాట్లను అలవర్చుకుంటే ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల విద్యపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాన సాధనం విద్య. తల్లిదండ్రులుగా పిల్లలు విజయం సాధించేందుకు సరైన మార్గనిర్దేశం కూడా చేయటం మన కర్తవ్యం అయితే, వారికి అవసరమైన ఉత్తేజాన్ని కూడా అందించడం మన బాధ్యతే అవుతుంది. పిల్లలు మనకి శ్రద్ధ వహిస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా ఉంటున్నారు? పిల్లల చదువుపై శ్రద్ధ వహించడం అంటే కేవలం పాఠశాలకు మాత్రమే వెళ్ళటం కాదు, పంపించటం కాదు. వారి అభ్యాస విధానాన్ని పర్యవేక్షించటం, మానసిక ఉల్లాసాన్ని కాపాడటం, ఉత్తమ విలువలు నింపడం కూడా మొట్టమొదటిగా అవసరం. విద్యపై అవగాహనను పెంపొందించాలి. పిల్లల చదువును భారం అనుకోకుండా అది ఒక గొప్ప సాధనంగా భావించాలి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు వారిని ప్రేరేపించాలి. చదువు ద్వారా కలిగే ప్రయోజనాలను అర్థమయ్యేలాగా వివరించాలి. విద్య అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఎంతో ఉపయోగపడుతుంది. విద్య అనేది కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడానికే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే సాధనమని వారిని చైతన్యపరచాలి. రెండవది, చదువుతో పాటుగా నీతి నిబద్ధతలను కూడా నేర్పించాలి. పరీక్షలో మెరుగైన మార్కులు సాధించటం మాత్రమే విద్య కాదు. నిజమైన విద్య విలువలు, నైతికత, అలాగే పరస్పర గౌరవం, సామాజిక బాధ్యతలు నేర్పిస్తుంది. పిల్లలు శ్రద్ధగా చదవటమే కాకుండా మంచిని, నిజాయితీని అవలంబించేలాగా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలి. మూడవది, చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా వారికి కల్పించాలి. పిల్లలకు ఇంట్లో చదువుకునే ప్రశాంతమైన, ప్రేరణాత్మకమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలు ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు ఓపికగా సమాధానం చెప్పాలి. కేవలం చదువు గురించే కాక విజ్ఞానం పెంచే పుస్తకాలు, క్రియాశీలమైన చర్చలు, కొత్త విషయాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంచాలి. అలాగే నాలుగవది, నిత్యం పర్యవేక్షణ చేయాలి. పిల్లలు పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారో, పరీక్షల కోసం ఎలా సిద్ధమవుతున్నారో, వారి బలహీనతలు, ఏ విషయాల్లో ఆసక్తి పెంచుకుంటున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉండాలి. తల్లిదండ్రులు నిశితంగా గమనించాలి. వారితో రోజు మాట్లాడడం, అభిప్రాయాలను పంచుకోవటం ద్వారా చదువుపై మరింత ఆసక్తిని కలిగించవచ్చు. ఐదవది, ఒత్తిడిని రాబట్టకుండా ఉత్సాహపరచాలి. ఎప్పుడు పిల్లలపై ఒత్తిడిని పెంచకుండా వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలాగా ప్రేరేపించాలి. ఏదైనా పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా కూడాను వాళ్ళు నిరాశ చెందకుండా మెరుగుపడే మార్గాన్ని చూపించాలి. అభ్యాసం సరైన పద్ధతిలో ఉంటే విజయం తప్పకుండా లభిస్తుందనే నమ్మకాన్ని వారికి కలిగించాలి. ఆరవది, ఉపాధ్యాయులతో సమన్వయంగా ఉండాలి. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు తరచుగా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. వారి యొక్క బలహీనత్వాన్ని, శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకొని వాటిని మెరుగుపరిచేలాగా తగిన మార్గాలను అన్వేషించాలి. కేవలం పరీక్ష ఫలితాలకే ప్రాముఖ్యతను ఇవ్వకుండా పిల్లల సామర్థ్యాలను పూర్తిగా వెలికి తీసేలాగా ప్రోత్సహించాలి. ఏడవది, స్వతంత్రంగా ఆలోచించే మార్గాన్ని నిర్దేశించాలి. చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో రాటు తేలటం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించేలాగా, కొత్త విషయాలను కనుగొనాలనే ఆసక్తిని పెంచేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సమస్యలను పరీక్షించగల సామర్థ్యం, ఆత్మధైర్యం, నూతన ఆవిష్కరణల పట్ల
ఆసక్తి కలిగేలాగా పెంపొందించుకోవాలి. 8వది మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. నేటి ఆధునిక చదువు మారుతున్న కొలది అర్థం చేసుకొని పిల్లలకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు తల్లిదండ్రులు కూడా కొత్త విషయాలని నేర్చుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, నూతన విద్యా విధానాలను అర్థం చేసుకుని వాటిని పిల్లల అభ్యాసంలో వినియోగించేలాగా ఉండాలి. 9వది ఆదర్శంగా ఉండాలి. పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల నుండి ప్రేరణ పొందుతారు. తల్లిదండ్రులు కూడా తమ విద్యను ఆచరణను మెరుగుపరుచుకునేలాగా ప్రవర్తించాలి. కేవలం మాటలతోనే కాకుండా తమ కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా ఆచరణలతో చూపించాలి. 10వది ప్రేమ, సహనంతో పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలి. చదువు మాత్రమే కాదు, పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం కూడా ముఖ్యమే. వారు ఏ విషయంపై ఆసక్తి కలిగి ఉన్నారో గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. పిల్లల కళలను అర్థం చేసుకొని వారి అభిరుచులకు అనుగుణంగా విద్యను అందించాలి. ప్రేమ, సహనం, ధైర్యం పిల్లల అభివృద్ధికి వంతపాడే ప్రధాన అంశాలు. పిల్లల భవిష్యత్తును మనం ఖచ్చితంగా ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దగలిగాం. విద్యలో విజయం పిల్లల శ్రమతో పాటు తల్లిదండ్రుల మార్గదర్శకంపై ఆధారపడి ఉంటుంది. పిల్లలకు మద్దతుగా నిలిచి వారికి సరైన మార్గాన్ని చూపించటమే నిజమైన తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడాను మన పిల్లల్ని మంచి స్థాయిలో చూడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రాలన్నింటినీ పాటించినట్లయితే మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చిన వాళ్ళం అవుతాం. అలాగే మన పిల్లలకి సమయం విలువ, కాలం విలువ తెలియచేస్తే ఖచ్చితంగా వాళ్ళు బంగారు భవిష్యత్తులో ఉంటారు. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే ఇస్తారని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నాను. రేపటి సాయివాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.